హలో అండి, శ్రోతలకు నమస్కారం. సెక్రటరీ నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మర్నాడు జయంతి లేవకముందే వెళ్ళిపోయాడు శేఖరం. జయంతి మనసు మీద ఇనుప దూలం పెట్టినట్టు బరువుగా ఉంది. ఏం చేయటానికి, ఏం చేయాలని ఆలోచించుకోవటానికి 24 గంటల టైం. శేఖరం తిరిగి వచ్చేసరికి కనిపించకూడదు. కానీ ఎలా సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళినా, డాక్టర్ గారింటికి వెళ్ళినా లాభం లేదు. తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడు. అతని మాటల్లో మృదుత్వమేగాక కళ్ళల్లో ఏదో ఆకర్షణ పెంపుడు కుక్కలా వెంట వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. సాయంత్రం కూడా అయింది. జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం దొరకలేదు. మా బాస్ లేడా? శివరాం దగ్గరగా వచ్చి అడిగినప్పుడు కానీ తను వచ్చినట్టు గుర్తించలేదు. శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఇదేమిటి ఇంతసేపు ఆలోచనలో ఒక్కసారి కూడా అతను గుర్తుకు రాలేదేం? ఏమిటి అలా ఒంటరిగా కూర్చున్నారే తపస్సు చేస్తున్నట్టు? తపస్సు కాదు, ప్రార్థన. ఎవరిని, ఏమని ఆసక్తిగా అడిగాడు. భగవంతుడిని, ఒక ఆప్తుడిని ప్రసాదించమని. సారీ, నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటున్నాను. ఇంతలో సరిగ్గా వచ్చారు. చిత్రంగా ఉందే. అంటే మీ ఉద్దేశం ఆ ఆప్తుడిని నేనే అంటాను అనా? ఖచ్చితంగా. శివరాం సర్దుకు కూర్చున్నాడు. జయంతి మొహం ఎర్రబడింది. తను ఏమని అడగబోతుంది? చెప్పండి, ఏమిటి మీకు వచ్చిన కష్టం? సాయం కావాలి. కష్టాలు వచ్చిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సాయం చేసేది? శివరాం. జయంతి ఆగిపోయింది. చెప్పండి, సందేహించకండి. తీరా నేను చెప్పిన తర్వాత కాదంటే అనను. నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి శివరాం. శివరాం నిశ్చేష్టుడైపోయాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. శివరాం ఇలా సూటిగా అడిగేశానని నన్ను సిగ్గులేని దానిలా అనుకోగా శివరాం ఇంకా చూస్తూనే ఉన్నాడు. నువ్వు సరేనంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. శివరాం కొద్దిగా తెప్పరిల్లాడు. నిన్నెప్పుడూ దేనికి బాధ పెట్టను. కావాలంటే కాగితం మీద వ్రాసి ఇస్తాను. శివరాం ప్లీజ్, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నన్ను దీని నుండి రక్షించాలి నువ్వు. ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది. శివరాం మొహం పాలిపోయి ఉంది. వచ్చినప్పుడున్న హుషారు మచ్చుకి కూడా లేదు. చెప్పు, నేనంటే ఇష్టం లేదా? ఉంది, కానీ అమ్మయ్య, క్షణంలో ఎంత బాధ పెట్టావు. జయంతి చెప్పు. కానీ ఏమిటా సందేహం? ఓ నాకు తెలుసులే, అర్థమైంది. శేఖరం ఏమైనా అంటాడనేగా. అంటానికి అతని మధ్య మన ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అది కాదు. ఏది కాదు? కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు. త్వరగా చెప్పు. నిన్నెప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు. పోన్లే, మంచివాడివి కాబట్టి నీకు అలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు. అందుకే నాకు నచ్చావు. శివరాం చేష్టలు ఉడిగిన వాడిలా చూడటం మొదలుపెట్టాడు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? చటుక్కొని లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. జయంతి లేచి వెనకాలే వెళ్ళింది. శివరాం కనీసం వాక్యం పూర్తిగానే లేదు. అతను చివ్వున వెనక్కి తిరిగి, సారీ జయంతి, నేనేం సాయం చేయమన్నా చేస్తాను. కానీ ఇది మట్టుకు ఓ క్షణం సేపు ఆగిపోయి, జయంతి, ఇది నువ్వు నిజంగా అనలేదని నాతో తమాషా చేస్తున్నావని చెప్పు అన్నాడు. జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది. ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఓ జయంతి గిరుక్కున్న అతని కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడింది. నాకు తెలిసిందిలే, అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందనని నీ భయం. కాదు, ఇంకేమిటి? శివరాం మౌనం వహించాడు. నువ్వింత పిరికివాడివని కల్లో కూడా అనుకోలేదు. నాది పిరికితనం కాదని తర్వాత తెలుస్తుంది. నా మాట విని ఇలాంటి ఆలోచనలు కనుచూపు మేరలో కూడా రానివ్వద్దు. నీ సలహాలు నాకు అవసరం లేదు. విసురుగా అంది జయంతి. ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోతోంది. నేను పెడతాను. ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదని ఎప్పుడూ వెంట ఉంచుకోమని సలహా కూడా చెప్తాను. జయంతి, తొందర అభిప్రాయాలు వాళ్ళకి ఒంటరితనం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు. శివరాం అంతెంత దూరంలో ఉంటే చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. కళ్ళల్లో కోపం నిప్పులు చెరిగింది. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. కాదు వద్దని డ్రైవర్ని పంపేసి సునంద వాళ్ళ ఇంటికి బస్సు మీద వెళ్ళటానికి ఒంటరిగా బయలుదేరని జయంతి. రబ్బరు బంతి నేల మీద కొట్టగానే పైకెగిరినట్టు
జీవితం శేఖరాన్ని నుంచి ఎంత దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అంత దగ్గరికి లాగుతుంది. ఇహ తప్పదు. ఎవరిని అడిగినా ఒక్కటే సలహా, ఒక్కటే మాట. ఎవరిని అడగకుండా చేసేందుకు తనకి స్వయంగా ఏ ఉపాయం తోచడం లేదు. ఏం చేయాలి? పరధ్యాసగా రోడ్డు మీద నడుస్తున్న జయంతి వెనక నుంచి వస్తున్న కారుని గమనించలేదు. భయమంటూ మోగిన హారంతో కారు పక్కకెళ్ళి సడన్ బ్రేక్తో ఆగిపోయింది. డ్రైవర్ కోపంగా చూశాడు. జయంతి కూడా అతని వైపే చూసింది. అరే మీరా, చంపారు బండి. క్షణంలో ఈరోజు నా చేతుల్లో మీ చావును తప్పించుకున్నారు. కారులోంచి దిగి వస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. ఈ మధ్య అతను కనిపించి చాలా రోజులైంది. మనిషి ఇదివరకు కంటే కొద్దిగా చిక్కినట్టు, ఇంకొంచెం పొడుగైనట్టు అనిపిస్తున్నాడు. సారీ అంది జయంతి. క్షమాపణలు తర్వాత. ఈ విచిత్రం ఏమిటి? మీరు కాలినడకను బయలుదేరారెందుకు? కేవలం నాలాంటి వాళ్ళని జైలుకు పంపాలని కాబోలు. ఆమె మాట్లాడలేదు. ఇదివరకు తను గడిపిన జీవితం వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు. చెప్పండి, ఎందాక? సునంద వాళ్ళింటికి రండి, నేను డ్రాప్ చేస్తాను. జయంతి క్షణం సేపు ఆలోచించి వచ్చి కూర్చుంది. ప్రకాశం డ్రైవ్ చేస్తున్నాడు. జయంతి మళ్ళీ ఆలోచనలోకి జారిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఇక్కడే, ఒక కప్పు కాఫీ తాగి వెళుతురు కానీ. పరధ్యానంగా ఉన్న జయంతి సమాధానం చెప్పలేదు. ప్రకాశం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు. కారు తెల్లగా చిన్నగా ఉన్న ఓ డాబా ముందు వచ్చి ఆగింది. అదేమిటి? అంది జయంతి ఆశ్చర్యంగా. మా ఇల్లు, అరకప్పుడు కాఫీ తాగి వెళుతురు కానీ. జయంతి సందేహంగా చూస్తూ కూర్చుంది. దిగండి, పర్వాలేదు. నేను అదృష్టంగా భావిస్తున్న దాన్ని మీరు అనవసర భయాలతో నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు. జయంతి దిగి లోపలికి వచ్చింది. గది కంటే పెద్దగా, హాలు కంటే చిన్నగా ఉన్న రూమ్, టేబుళ్ళు, మంచం, గోడకున్న అలమారాలో నీట్గా పెట్టుకున్న పుస్తకాలు యజమాని వ్యక్తిత్వాన్ని వాటికి చేతనైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రకాశం గోడకున్న ఫ్లాస్క్ తీసి బాయ్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. అరే ఇదేమిటి? మోకాళ్ళ మీద గడ్డ మాంచుకొని చూస్తున్నదల్లా తన ఫోటోని చూసి తెల్లబోయింది. ప్రకాశం గిరుక్కున వెనక్కి తిరిగి చూసి వెంటనే సర్దుకుంటూ, ఓ అదా, హిమాయత్ సాగర్ దగ్గర ఆ రోజు పిక్నిక్కి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా నేను తీసుకున్నాను. ఎంత ధైర్యం! మొహంలో కోపం కనిపిస్తుండగా అంది. అందమైన వస్తువుని ఆరాధించడంలో ధైర్యం ప్రసక్తి లేదు. ధైర్యం ప్రసక్తి ఏం లేదు. మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ ఫోటో మీరు తీసుకెళ్ళిపోవచ్చు, కానీ వెనక ప్రజెంటెడ్ బై ప్రకాశం అని వ్రాసి కానీ ఇవ్వను. ఈ ఫోటో ఇక్కడ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరూ చూడరు. అసలు దాని స్థానం నా పెట్టెలో ఉదయం ఎందుకో సర్దుతూ తీసి టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను. అందాన్ని పొందాలంటే అదృష్టం కావాలి. ఆరాధించడానికి టైం ఉంటే చాలనుకుంటాను అన్నాడు. బాయ్ కాఫీ తీసుకురావడంతో ప్రసంగం ఆగిపోయింది. చెప్పండి, ఇంకేమిటి విశేషాలు? శివరాం ఈ మధ్య కలిశాడా? కాఫీ కప్పు అందిస్తూ అడిగాడు. జయంతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మొహం కూడా ముకుళించుకుంది. ఇంత క్రితమే కనిపించాడు అంది ముభావంగా. ఏం, మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఏమైనా వచ్చిందా? ఎందుకు అలా అడుగుతున్నారు? శివరాం పేరు చెప్పగానే మీ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు మారింది. సహజంగా మీరిద్దరు మంచి స్నేహితులని నాకు తెలుసు. జయంతి నిట్టూరుస్తూ, స్నేహానికి నిర్వచనం చెప్పగలరా అంది. ఎందుకలా అడుగుతున్నారు? జయంతి నిట్టూరుస్తూ, స్నేహానికి నిర్వచనం చెప్పగలరా అంది. నాకు తెలిసినంతవరకు మన స్థితిగతులతో ప్రమేయం లేకుండా అన్ని వేళలా మన మనసుని అర్థం చేసుకోగలిగిన అవసరంలో ఆదుకోవటానికి సిద్ధపడే మనిషిని స్నేహితుడని చెప్పుకోవచ్చు. అయితే నాకు శివరాం స్నేహితుడు కాడు. అంటే ఇంత క్రితమే నేను సహాయం అడిగితే కాదన్నాడు. నిజంగా చేయననటానికి ఇంత ధైర్యం? ఇంతకీ ఏమిటా సహాయం? జయంతి జవాబు చెప్పలేదు. చెప్పండి, పోనీ అతను చేయలేని పరిస్థితిలో ఉండి నేను చేయగలిగిన స్థితిలో ఉన్నానేమో. జయంతి అతన్ని పరీక్షగా చూసింది. చెప్పండి, భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, నేను మీకు సహాయం చేయటంలో మీకేం ఆపద రాకుండా కూడా చూడగలను. ఈ ఊరు నుంచి పంపేసి నన్ను ఎక్కడైనా ఓ 10 రోజుల పాటు దాచి ఉంచగలరా? ప్రకాశం తెల్లబడినట్టు చూశాడు. ఎక్కడికైనా సరే, కానీ నా ఉనికి ఎవరికీ తెలియకూడదు. అతను ఇంకా అలాగే చూస్తున్నాడు. ఎందుకు? ఏమైంది? అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. తర్వాత మెల్లగా చెప్తాను. ఏం మాట్లాడరేం? ప్రకాశం ఇప్పటికి తేరుకున్నాడు. మీరు ఎంతగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రి ట్రైన్కి మిమ్మల్ని బెంగళూరు పంపించగలను. జయంతి క్షణం సేపు ఆలోచించింది. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేసినట్టు దయ ఉంచి వెంటనే ఆ ప్రయత్నం చేయండి. ట్రైన్ ఎన్నింటికి ఉంది అంది. మీరు నిజంగానే చెప్తున్నారా? ప్రకాశం అనుమానంగా చూశాడు. నిజంగా, భగవంతుని సాక్షిగా చెప్తున్నా. కొద్ది రోజులు నేను ఎక్కడుంది,
అసలు చచ్చిపోయింది బ్రతికి ఉంది కూడా ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా రేఖారాణికి. ప్రకాశానికి సగం అర్థమైంది. కారణం ఏమిటో తెలియదు కానీ జయంతి రాజశేఖరం నుంచి పారిపోవాలనుకుంటోంది. అందుకే బహుశా శివరాం ఒప్పుకొని ఉండకపోవచ్చు. చెప్పండి, మీరు నన్ను దాచగలరా? దాచగలను. మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. కానీ నా దగ్గర డబ్బు లేదు. నాన్సెన్స్, డబ్బు గురించి కాదు, నా గురించా? నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు నమ్మకపోతే నేను స్వయంగా వ్రాసి ఇమ్మంటే ఇస్తాను. ఇదంతా కేవలం నా ప్రోద్బలమేనని, ఇందులో మీకేం భాగం లేదని. థ్యాంక్స్ వద్దు, మీ మాట చాలు. ప్రకాశం టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ గైడ్ తీసి చూశాడు. 3:30కి ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి. దానికి పంపే ఏర్పాటు చేయగలరా అంది. చేయగలను. చేతివాచి చూసుకుని ఇంకా చాలా టైం ఉంది, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళొస్తాను అన్నాడు. బజార్ ఎందుకు? మీకు కావాల్సిన అవసరమైన సామాన్లు తీసుకొస్తాను. ఓ, జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. త్వరగా వచ్చేస్తాను. ఈ లోపల మీరు ఇంకా బాగా ఆలోచించుకోండి. చివరి నిమిషంలో మీరు కాదన్నా నేనేమీ అనుకోను. ఈ క్షణం నుంచి నేను మీకు స్నేహితుడిని అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్. ప్రకాశం వెళ్ళబోతూ క్షణమాగి బై మీరేమీ అనుకోనంటే అని ఆగిపోయాడు. చెప్పండి. నేను గదికి బయట తాళం వేసి వెళతాను. సాయంత్రం కాబట్టి సహజంగా ఎవరైనా రావచ్చు. మిమ్మల్ని ఇలా ఒంటరిగా నా గదిలో చూస్తే. సరే సరే అంది జయంతి. ప్రకాశం బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాను? ఇది సరైందేనా? ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా అనిపించసాగింది మనసులో. కానీ ఇంతకంటే ఇంకో మార్గం లేదు. బెంగళూరు వెళ్ళిపోతే అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. మెల్లగా సునందకి మాత్రం ఉత్తరం రాయవచ్చు అనుకుంది జయంతి. దాదాపు గంట అవుతుండగా ప్రకాశం తిరిగి వచ్చాడు. వెంట చాలా ప్యాకెట్లు ఉన్నాయి. తాళం తీసి లోపలికి వస్తూ, చెప్పండి, అభిప్రాయం మార్చుకున్నారా అన్నాడు. లేదు లేదు, దృఢంగా తలూపింది. ఆల్ రైట్, మీరు ఇంకో కప్పు కాఫీ తాగేయండి, నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను. ఇన్ని ఉన్నాయి ఏమిటివన్నీ సందేహంగా చూస్తూ అంది. ఆడవాళ్ళ అవసరాలంటే మాటలా? ప్రకాశం నవ్వాడు. ప్రకాశం వచ్చేటప్పుడే వెంట ట్యాక్సీ తీసుకొచ్చాడు. దానిలో కూర్చున్నారు ఇద్దరు. టైంకి సరిగ్గా వెళుతున్నాం అన్నాడు చేతివాచి చూసుకుంటూ. పోనీ మరీ మంచిది తెలిసిన వాళ్ళు ఎవరు చూడకుండా అంది జయంతి. మీరు కొంచెం బయట కొంగు తీసి తల చుట్టూ కప్పుకోండి, ఎందుకైనా మంచిది అన్నాడు స్టేషన్కి వస్తుండగా. జయంతి చటుక్కున బయట తీసి తల చుట్టూ తిప్పుకొని కొంగు ముందుకి లాక్కుంది. బాగున్నారు. హిందీ సినిమాల్లో పేరు గుర్తు రావటం లేదు. ఒక హీరోయిన్. అదిగో ట్రైన్ వస్తుంది. జయంతి గబగబా నడిచింది. ట్రైన్లో కూర్చుంది. కదలటానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది. జయంతి గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. హఠాత్తుగా శేఖరం తిరిగి వచ్చేస్తే, తనని ఎవరైనా చూస్తే. ట్రైన్ కదిలిపోతోంది. మీరు దిగండి అంది తనకెదురుగా నిలబడి ఉన్న ప్రకాశంతో. అప్పటికే ట్రైన్ కదిలింది. దిగండి ఆత్రంగా అంది. ప్రకాశం కంగారు పడలేదు, కదలలేదు. ప్యాంట్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ, నేను వస్తున్నాను. ముక్కు మొహం తెలియని సిటీకి మిమ్మల్ని ఒంటరిగా పంపటం నాకు ఇష్టం లేదు అన్నాడు. జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. భయపడకండి, మీకు అక్కడే అన్ని సదుపాయాలు చూసి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఎదురుగుండా బెర్త్ మీద కూర్చుంటూ. ట్రైన్ పూర్తి వేగంతో చకచకా వెళ్ళిపోతుంది. వెనక్కి తల అంచి కూర్చున్న జయంతి బయటకు చూస్తోంది. గాఢాంధకారంలో అభాగ్యుల జీవితంలో ఆత్మీయుల్లా దూరంగా ఎక్కడో ఒకటి నక్షత్రం మినుకుమంటోంది. ఆకాశకాంతి కూడా నిలవటం లేదు. ట్రైన్ ప్రక్కకి తిరగటంలో, ముందుకు సాగటంలో ఒకసారి తలుక్కుమని వెంటనే మాయమవుతుంది. ఎంత టైం గడిచిందో స్పృహ లేదు. జయంతికి ఎదురుగా కూర్చుని ఉన్న ప్రకాశం లేచి క్రింద ఉన్న బెడ్డింగ్ లాగి పరవటం ప్రారంభించాడు. జయంతి కూర్చున్న సీటు మీద ఒక అరవావిడ, 10-12 ఏళ్ల చిన్నపిల్ల తప్ప ఇంకెవరూ లేరు. ప్రకాశం ప్రక్కన 3 మగవాళ్ళున్నారు. చలేస్తోంది తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు ప్రకాశం. అప్పటికే అతని శరీరం వణుకుతోంది. పళ్ళు పటపటలాడుతున్నాయి. బెడ్డింగ్లోంచి రఘు ఒకటి యువతలకు లాగాడు. అయ్యో, అదేమిటి అంత వణుకుతున్నారు? చలి జ్వరమా? జయంతి పక్కన కూర్చున్నవాడు అడిగింది. జయంతి మాట్లాడలేదు. ప్రకాశం రగ్గు తీసి ఒంటి నిండా కప్పుకొని ముడుచుకుపోయి కూర్చున్నాడు. అరే, అక్కడ ఎలా కూర్చుంటారు? ఇటు వచ్చి పడుకోండి, మేము అటు కూర్చుంటాం సానుభూతిగా అంది అరవావిడ. అందరూ జయంతి వైపు ప్రకాశం వైపు మార్చి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. రండి, పర్వాలేదు. అరవావిడ లేచి నిలబడటంతో అతను థ్యాంక్స్ చెప్పి జయంతి వైపు వచ్చాడు. తూలి పడిపోయిన అతన్ని పక్కనున్న వక్తను చెయ్యి ఊతం ఇచ్చి నిలబెట్టాడు. ప్రకాశం వచ్చి ఆమె బెర్త్ మీద పడుకున్నాడు. ఏం చేయడానికి తోచక
ఇంకెక్కడా కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో జయంతి లేచి నిలబడి చుట్టూ చూడసాగింది. ప్రకాశం చేయి జాచి జయంతి చీర కొంగు పట్టుకొని, ఇక్కడ కూర్చో, నాకు గంటలో తగ్గిపోతుంది అన్నాడు. మరెక్కడా స్థలం లేకపోవడంతో ఆమెకు అతని ప్రక్కన కూర్చోక తప్పలేదు. చూడు, జ్వరం కూడా ఉంది. ఆమె చేతిని తన నుదుటికి తాకించుకుంటూ అన్నాడు. అబ్బా, కాలిపోతోంది, ఉలిక్కి పడుతూ అంది. భయపడకు, ఈ మధ్య తరచుగా వస్తోంది అన్నాడు. అలాంటప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది. నిన్ను ఒంటరిగా పంపే సాహసం లేకపోయిన జయంతి. ప్రకాశం నవ్వబోయాడు. కానీ చలిలో ఎగురుపొడుస్తున్న మొహం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం చేసింది. ప్రకాశం గంటలో తగ్గుతుంది అన్నాడు. 2-3 గంటలైనా తగ్గలేదు. చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. జయంతికి మతిపోయినట్టు అనిపించసాగింది. ఏం చూస్తుంది తను? ఎక్కడుంది? ఇలా ప్రకాశం పక్కన కూర్చొని రైల్లో వెళ్ళిపోవటం వాస్తవమేనా? లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలతో కూడిన ఒక ఆలోచన? ప్రకాశంతో ఇలా వచ్చేస్తున్నందుకు వికృతమైన ఫలితాలు ఏవి తన మీద పడబోవటం లేదు కదా? ఇంటికి రాగానే తను లేదని తెలిసేసరికి శేఖరం ఏమనుకుంటాడు? మొదట ఏమీ అనుకోడు. సునంద ఇంటికి కారు పంపిస్తాడు. అక్కడ లేదంటే డాక్టర్ గారింటికి ఫోన్ చేస్తాడు. అక్కడ కూడా లేదంటే అప్పుడు జయంతి కళ్ళ ముందు ఫోన్ అలాగే పట్టుకుని నిలబడిపోయి ముడుచుకున్న కనుబొమ్మలతో సీరియస్గా ఆలోచిస్తున్న శేఖరం కదిలాడు. ఏం చేస్తాడు? ఏమో. ఆమెకెందుకో ఆ పైన ఊహించడానికి ధైర్యం చాలలేదు. శేఖరం జీవితంతో తన జీవితం తెగిపోయింది. అతని ప్రకటన అయిపోయింది. చీకట్లోకి చూస్తూ పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి ప్రకాశం కదలటంతో కళ్ళు తిప్పి ఇటువైపు చూసింది. ఒకసారి అటు ఇటు కదిలిన అతను క్షణంసేపు తనెక్కడున్నాడో తెలియనట్లు జయంతిని కళా నిజమా అన్నట్టు విచిత్రంగా చూశాడు. తర్వాత మెల్లగా అతని కళ్ళల్లో ఆ భావం మాయమైంది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చొరవగా ఎడమ చేతిని జయంతి ఒడిలో వేస్తూ, టైం ఎంతైందో చూడు అన్నాడు. అతని చేతిని మెల్లగా తీసేస్తూ 4:30 అంది. ఇంతసేపు అలాగే కూర్చున్నావా? నడుము నొప్పి పుట్టడం లేదు? జయంతి లేదన్నట్టు తలూపింది. కళ్ళ మంటలుగా లేవు. నేను లేవనా? పడుకుంటావా? కంఠాన్ని బట్టి అతను చాలా నీరసంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. వద్దు, ముక్తసరిగా అని లేవబోతున్న అతన్ని వారించింది. ప్రకాశం మాటల్లో చొరవ, అతని మాటల ధోరణి చూసి బెదిరిపోబోతున్న మనసుని బలమంతా ఉపయోగించి పట్టుకుని, బుద్ధి లేదు, ఈ సమయంలో ఇలా చేస్తే నేనేమైపోవాలని? ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు. నువ్వు బెదిరిపోతే దిగజారిపోవటం తప్ప నీకు ఇంకో మార్గం లేదు. నాకు ధైర్యం ఇవ్వు. కొత్త పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఇవ్వు అని తన మనసును తనే బ్రతిమలాడడం ప్రారంభించింది. ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి చేరిపోయాడు. అతని చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉంది. జయంతి ఈసారి తీసేయాలని కానీ విదిలించాలని కానీ ప్రయత్నించలేదు. లాభం లేదు జయంతి, ఎక్కడా శివరాం కూడా ఖాళీ లేదు. లాభం లేదు జయంతి, ఎక్కడ ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఊళ్ళో ఎన్నో సభలు జరుగుతున్నాయట. ప్రకాశం బయట నిలబెట్టి ఉన్న ట్యాక్సీ దగ్గరికి నీరసంగా తిరిగి వస్తూ అన్నాడు. ట్రైన్ దిగినప్పటి నుంచి తిరుగుతున్నాడు. ఎంత గాలించినా ఎక్కడా ఒక్క హోటల్లో కూడా ఖాళీ లేదు. ఇప్పుడెలా? ఏం చేద్దాం? సగం దిగులుగా సగం ఆదుర్దాగా అంది జయంతి. ప్రకాశం క్షణంసేపు ఆలోచించి టైం చూసుకొని వచ్చి ట్యాక్సీలో కూర్చుని ఏదో వీధి పేరు చెప్పి పోనీ అన్నాడు. ఎక్కడికి? అంది జయంతి. ప్రసాద్ అని నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి. పర్వాలేదా? కంగారుగా అంది. అతనుంటే పర్వాలేదు, పెళ్ళి పెటాకులు కాలేదు, ఒంటరిగానే కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఈరోజు రేపు ఎలాగో అతని రూమ్లో తంటాలు పడితే తర్వాత రూమ్ దొరకవచ్చు మనకి అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ట్యాక్సీ చిన్నగా ఉన్న ఓ సందులోంచి మలుపు తీరుతుండగా వాడు డాక్టరు క్షణం తీరుబడి ఉండదు, ఇంట్లో ఉన్నాడో లేదోనని నా భయం అన్నాడు. వాళ్ళ అదృష్టం, ప్రసాద్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు. మొదట ప్రకాశం మాట్లాడి వచ్చి జయంతిని దిగమన్నాడు. ప్రసాద్ అనే అతను ప్రకాశం కంటే పొట్టిగా, బక్కపలచగా, తెల్లగా ఉన్నాడు. కళ్ళజోడు జేబు రుమాలతో తుడుచుకుంటూ జయంతికి నమస్కారం చేసి రండి అన్నాడు. ట్యాక్సీ వాడికి డబ్బిచ్చేసి ప్రసాద్ మంచం మీద కూలబడుతూ, బాయి 5 నిమిషాల్లో అరకప్పు కాఫీ ఇప్పించకపోతే అమాంతం ప్రాణాలు పోతాయి, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. డాక్టర్ల గదుల్లో ప్రాణాలు పోవడం అంత సులభం కాదు. ఎటు చూడకుండానే నవ్వుతూ అని ఫ్లాస్క్ ఇచ్చి బాయ్ని పంపాడు. ఒకే ఒక రూమ్ పెద్దగా విశాలంగా ఉంది. దాన్ని ఆనుకుని బాత్రూమ్ అవి ఉన్నాయి.
ప్రసాద్ ప్రకాశంలా చవవ మనిషి కాదు, నిదానస్తుడు. ఆడవాళ్లతో మాట్లాడంటే బిడియపడే మనిషిలా కనిపించాడు. డాక్టర్గా చేసే అతనికి ఇలాంటి స్వభావం ఉంటే కొంచెం కష్టమే. ప్రసాద్ గది చూసిన తర్వాత హోటల్లో గది దొరకపోవడం అనేది కేవలం తన అదృష్టం అనుకుంది జయంతి. లేకపోతే ప్రకాశంతో ఒంటరిగా భగవాన్. జయంతి శరీరం భయంతో జలధరించింది. 1 గంట పోయిన తర్వాత ప్రకాశం వాళ్ళకి అన్నీ చూపి కేసు ఒకటి ఉంది చూసి ఇప్పుడే వస్తానని ప్రసాద్ వెళ్ళిపోయాడు. ప్రకాష్ నీరసంగా పడుకొని ఉన్నాడు. అతని ధోరణి చూస్తే మళ్ళీ చలి జ్వరం వచ్చేటట్టుంది. జయంతి కుర్చీలో కూర్చుని ఎప్పటితో పాతది ఫిలింఫేర్ తిరిగేస్తోంది. జయంతి, ప్రకాశం పిలిచాడు. జయంతి తల తిప్పి ఏమిటన్నట్టు చూసింది. నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏమిటది? ప్రసాద్ అపార్థం చేసుకోకుండా ఉండేందుకు నేను ఆగిపోయాడు. జయంతి చూస్తోంది. నేను మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. ప్రకాశం ఇప్పుడు జయంతి వైపు చూడటం లేదు. పైన కప్పు కేసు చూస్తూ మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదని అందుకే ఇలా పారిపోయి వచ్చామని చెప్పాను అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి మళ్ళీ పుస్తకంలోకి చూస్తోంది. ఈసారి అక్కడ బొమ్మలు కానీ అక్షరాలు కానీ కనిపించటం లేదు. అంతా అలుక్కుపోయినట్టు వాటి మధ్య ప్రకాశం మొహం కదిలి బెదిరిస్తున్నట్టు ఉంది. నీకు కోపం రాలేదు కదూ? కోపం ఎందుకు? అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు. అంటే పరిస్థితులతో పెనుగులాట ప్రారంభమైందన్నమాట. లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి నిశ్శబ్దంగా ఉండాలి. తన మనసులో అలజడి ఎవరూ గుర్తించకూడదు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి ముందు. ప్రకాశం మళ్ళీ మాట్లాడుతున్నాడు. కోపం రాకపోతే నువ్వు నాతో ప్రసాద్ ఉండగా కాస్త చనువుగా మెలగాలి. అలా అంటీ ముట్టినట్టు ఉంటే అతను ఏమైనా అనుకుంటాడు. జయంతి సమాధానం ఇవ్వలేదు. ఏమంటావు? సరే, కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా? నాకు మళ్ళీ చలి వస్తుంది. జయంతి లేచి నిశ్శబ్దంగా రగ్గు తెచ్చి ఇచ్చింది. ప్రకాశం కప్పమన్నట్లు చూశాడు. కప్పింది. వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. జయంతి నిశ్చలంగా చూడసాగింది. జయంతి, నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అతని ధోరణిని బట్టి ఇలాంటిదేదో అడగబోతున్నాడని జయంతి మనసు ముందే పసిగట్టింది. చెప్పు, నీకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో. నిజమే. నీకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో. నిజమే. కానీ ఎక్కడుంటావు? ఇలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? అందవికారం అన్న ప్రశ్న కాదు. అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? ఈ రోజులు కాదు. అసలు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారు? ఉంటే వాళ్ళ జీవితాలు ఈ మగవాళ్ళ నుంచి భద్రంగా ఎప్పుడు గడిచాయి? ప్రకాశం జయంతి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోవని చూస్తున్నాడు. జయంతి విదిలించుకోబోయే లోపలే వెనక్కి తలుపు చప్పుడైంది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ప్రసాద్ లోపలికి వచ్చాడు. అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదలలేదు. తనే మెల్లగా విడిపించుకొని ఇవతలికి వచ్చింది. సారీ బ్రదర్, ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్. పర్వాలేదులే, కళ్ళల్లో ఏ భావం కనపరచకుండా అన్నాడు. పడుకున్నావేం? దగ్గరగా వస్తూ అడిగాడు. చలిగా ఉంది. రగ్గు కప్పుకొని పడుకున్న ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మంది ఇచ్చాడు. జయంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వెంటనే శేఖరానికి ఉత్తరం రాసేయాలనిపించింది. కానీ వస్తాడా? ఇలా ఆవేశంతో వచ్చేసిందంటే ఏమీ అనుకోడు. ఈ వార్త తెలియగానే రేఖారాణి, మిసెస్ కరుణాకరం ఎంత సంతోషిస్తారు. శేఖరం దగ్గరికి తను వెళ్ళలేదు. ఒకసారి తెంచుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎలా? కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి ప్రమీలను పెళ్లి చేసుకుంటాడు. తను రావటం మూలంగా చల్లా చెదురైపోయిందనే బాధ తనకి కానీ అతనికి కానీ ఎవరికీ ఉండదు. జయంతి కళ్ళు మంటలెక్కుతున్నాయి. మనసంతా బరువుగా ఉంది. ఆ రాత్రి కళ్ళ మీదకి కునుకన్న మాటే రాలేదు. తెల్లవారింది. ప్రసాద్ మందు ఫలితమో లేక రాత్రంతా బాగా నిద్రపోవటం వల్లనో ప్రకాశం హుషారుగా లేచాడు. స్నానం చేసి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళబోతూ జయంతి దగ్గరికి వచ్చి, ఈరోజు ఎక్కడైనా సరే మనకి గది సంపాదించుకొని కానీ తిరిగి రాని చూడు అన్నాడు. ఇక్కడ బాగానే ఉందిగా, ఇప్పుడు తొందర దేనికి? భయంగా ఉంది. ఎన్ని రోజులు ఉంటాం? వాడికి ఇబ్బంది కదూ. ప్రాణ స్నేహితుడు, పర్వాలేదన్న మనిషి. ప్రకాశం వెళ్ళిపోయాడు. ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులతో కుంగిపోసాగింది. సాయంత్రం అవుతున్నా ప్రకాశం ఇంటికి రాలేదు. అంటే రూమ్ విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడన్నమాట. ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు. ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు. తనెంత బుద్ధి లేనిది, ఎంత పొరపాటు చేసింది. శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది కానీ జీవితాన్ని కూలదోసుకోవాలని, ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని కానీ అనుకోలేదే. ఇప్పుడేం చేయటం? జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు, ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది.
పోనీ ప్రసాద్తో సంగతంతా చెప్పేసి ఇక్కడ ఉండ ఇక్కడ ఇక్కడ ఉండనిమ్మని బ్రతిమలాడితే ప్రకాశానికి కోపం రాదు. ఏం చేయాలి ఎటూ తోచడం లేదు. భయంతో మూగవైన మనసు ఆలోచించటం మానేసింది. ప్రసాదే ముందుగా వచ్చాడు. జయంతికి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదని చెప్పేయాలని అనిపిస్తోంది. కానీ ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో బొత్తిగా అర్థం కావటం లేదు. తడారిపోతున్న నాలికని 2-3 సార్లు తడి చేసుకుంది. చివరికి ఎలాగో ధైర్యం చేసుకుని ఏమండి అంది. అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ప్రసాద్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు. తల దువ్వుకుంటున్న వాడల్లా వెనక్కి తిరిగి పిలిచారా అన్నాడు. జయంతి అవునన్నట్టు చూసింది. ఏమిటి? నేను నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతోంది. మీరు ఏమిటి అంటూ ఆమెను చూస్తూ అడిగాడు. నేను అస్సలు ఆమె ధైర్యంగా మొదలు పెట్టబోతుండగా దగ్గరగా వేసుకున్న తలుపుల్ని గబాలను తోసుకుంటూ ప్రకాశం లోపలికి వచ్చాడు. జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది. అయిపోయింది. తనకు అనుకోకుండా లభించిన సువర్ణావకాశం జారిపోయింది. వస్తున్న ఏడుపుని బిగబట్టుకుంటూ పక్కనున్న పుస్తకాన్ని అందుకుని అందులోకి చూస్తుండిపోయింది. వచ్చిన ప్రకాశం సరిగ్గా లేడని ముందుగా గుర్తించింది ప్రసాద్. అరే ఏమిటది ప్రకాశం అలా ఉన్నావేం అంటూ అతని దగ్గరగా వెళ్ళే లోపల ప్రకాశం బళ్ళున డోక్కున్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ప్రసాద్ బయట బయట టాక్సీ డబ్బులు ఇవ్వు. ఎలాగో అనేసిన ప్రకాశం గోడని ఆసరా తీసుకుని తూలుతూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. క్షణంసేపు ప్రసాద్ జయంతి చూపులు కలుసుకున్నాయి. జయంతి బాత్రూమ్ వైపుకు వెళ్ళింది. ప్రసాద్ టాక్సీ అతనికి డబ్బులు ఇవ్వటానికి బయటకు వెళ్ళాడు. మై గాడ్ కలగా ఎక్కడికి వెళ్ళావు? ఏం తిన్నావు? ప్రకాశాన్ని పరీక్ష చేస్తూ కంగారుగా అన్నాడు ప్రసాద్. అతను స్టవ్ వెలిగించి ఇంజెక్షన్ తయారు చేసే లోపల ప్రకాశం మరో 2 సార్లు డొక్కున్నాడు. లెట్రిన్కి వెళ్ళాడు. నీరసంగా వెళ్ళాడిపోతూ తూలిపోతున్న అతన్ని జయంతితో సాయం పట్టి పక్క మీద పడుకోబెట్టాడు ప్రసాద్. ఊళ్ళో కలగా ఉందా? నాకు చెప్పలేదే. నువ్వు బయటకు వెళతావని నేను కలగన్నానా? ఇంజెక్షన్ సిరంజిలోకి తీసుకుంటూ కోపంగా అన్నాడు. పోన్లే ఇంటికి వచ్చేసాగా. డాక్టర్ల గదుల్లో ప్రాణం పోవటం అంత సులభం కాదని నువ్వే చెప్పావుగా. అప్పటికే ప్రకాశం మొహం కళావిహీనమైపోయింది. నీ మొహం. మై గాడ్ ప్రసాద్ త్వరగా ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ అతనికి తెలుసు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని. ప్రకాశం మంచం పక్కన కొయ్య బొమ్మలా నిండిపోయింది జయంతి. ప్రకాశం కలగాతో మరణించాడు. ఇక లేడు. అలా మంచం మీద పడుకున్న మనిషి ఉత్త కట్టెతో సమానం. కదలడు, లేవడు. ఇది నిజమా? జయంతికి ఊపిరి అందడం లేదు. ఇప్పుడెలా? చేతులు అయోమయంగా రాచుకుంటున్న ప్రసాద్ మొట్టమొదటిసారిగా జయంతితో సూటిగా మాట్లాడుతూ అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని వచ్చిన మనిషి హఠాత్తుగా ఇలా అయిపోతే జయంతికి ఎలా సానుభూతి చూపాలో ఏం మాట్లాడాలో ప్రసాద్కి అర్థం కావటం లేదు. మీరు కూర్చోండి, కొంచెం కాఫీ తాగుతారా అన్నాడు. అతను నిజంగా చచ్చిపోయాడంటారా? అతను మొహం తిప్పేసుకున్నాడు. కాఫీ తెప్పించి ఓ విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు. ఇప్పుడెలా అంది జయంతి. అదే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను, కానీ మీరు. అతను ఆగిపోయాడు. జయంతి చూపులు క్రింద నేలను గుచ్చి చూస్తున్నాయి. మనస్సు శరీరం రెండూ కలిసి శూన్యంలోకి చేతులు జాపి శేఖరం ఈ ప్రమాదం దాటడం ఎలాగో నాకు తెలియదు, రా వచ్చి తీసుకెళ్ళు అని ఆక్రోశించసాగినాయి. శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెల్లో మొహం దాచుకుంటే భయపడకు, నేను వచ్చేసాగా అని అతను ధైర్యం చెబుతూ వెన్ను మీద నిమిరితే, మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి, టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె సమాధానం చెప్పలేదు. ధైర్యం చాలటం లేదు. జయంతి చాలటం లేదన్నట్టు తలూపింది. ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబురుమాలతో తుడుచుకోసాగాడు. మరేం చేయాలని? మీరే ఏదైనా చెప్పలేరా? ప్రసాద్ లేచి గదిలో అటు ఇటు పచారు చేసాగాడు. అవును నిజమే, జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు. కానీ ఏం చేయాలి? వాళ్ళకి తెలియజేయకపోతే ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది? కనుగొనుకుల్లోంచి జయంతి వైపు చూశాడు. ఎంత చిన్నపిల్ల! మొహంలో పసితనం పోలేదు. బొత్తిగా లోకానుభవం శూన్యం కాబట్టి ప్రకాశం తనతో లాక్కు రాగలిగాడు. చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ, అయితే ఒకటి చెప్తాను, చేస్తావా అన్నాడు. జయంతి చెప్పమన్నట్లు చూసింది. 2-3 రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి. ఈ లోపల వీళ్ళు రావటం, ఈ తతంగం అంతా పూర్తవుతుంది. మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది. కానీ జయంతి ఆగిపోయింది. కానీ నువ్వు వదిలేకపోతే లాభం లేదు. మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర, విశ్రాంతి. అవైనా కనీసం దొరుకుతాయి. కానీ హోటల్లో భయమా? ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా?
జయంతి నుంచి ఏం సమాధానం రాలేదు. లేక ఎవరైనా చూస్తారని భయమా? రెండోది కారణమైతే మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదని నేను హామీ ఇవ్వగలను. ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది. అది పూర్తి ఫారిన్ టైప్ హోటల్. ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవరూ అక్కడికి రారు. అయినా మీరు గదిలోంచి బయటికి రానప్పుడు భయం దేనికి? జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తోంది. మీరు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవటం మంచిది. ప్రస్తుతం నాకు కూడా ఇంతకంటే ఏం ఉపాయం తోచడం లేదు. సరైన నటి తలూపింది. చూడండి, అతని దగ్గర మీ తాలూకు సామాన్లు ఏం లేకుండా జాగ్రత్త పడటం మంచిది అన్నాడు. ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలవి తీసుకోక తప్పలేదు. అన్నీ తీసుకున్నాక ప్రసాద్ తను కూడా స్వయంగా పరీక్ష చేసి పెట్టెలో అరలోంచి ఫోటో ఒకటి తీసిస్తూ, చూసారా, ఇది మర్చిపోయారన్నాడు. జయంతి ఫోటో వైపు క్షణం సేపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది. కేవలం ప్రకాశం మృత్యు ఇక్కడ రాసిపెట్టి ఉండటం వల్ల తనకి ఇలాంటి బుద్ధి పుట్టిందా? ఆ రోజు హిమాయత్ సాగర్ నుంచి పిక్నిక్ వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ దృశ్యం కళ్ళ ముందు కదిలింది. ఆ రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మట్టిలో పొరలాడకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ దురదృష్టాన్ని నుండి ఎవరు రక్షిస్తారు? ప్రకాశం మరణించాడని తెలియగానే జయంతి మూర్చిపోవడం కానీ, తనే అతని మీద పడి పిచ్చిదాన ఏడవటం కానీ ఇలాంటివి ఏమీ జరగకపోవడం చూసి ప్రసాద్ మనసులో లోపల ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఆశించని ఈ ప్రమాదంలో జయంతి బిగుసుకుపోయిందేమో. బహుశా అదే నిజమే ఉండి ఉంటుంది. పాపం ఎన్ని కలలతో వచ్చిందో. ప్రసాద్ మనసంతా జాలితో నిండిపోసాగింది. హోటల్ దిల్రుబా చూడటానికి చాలా చిన్నదిగా ఉన్న అందంగా పొందిగ్గా ఉంది. 2 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికి ఇచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే కింద రోడ్డు, వచ్చేపోయే జనం కనిపిస్తారు. మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకు అసలు ఆకలి కావటం లేదు. కిటికీ దగ్గర నిలబడి కిందకి చూస్తూ అంది. జయంతికి ఎందుకో ఒక్కసారి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఆకలి లేదు, తినటం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేట్టు లేరు. ఆగండి, ఇప్పుడే నేనే ఆర్డర్ చేస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన్ని తినిపించి భయం లేదని, అంతా సవ్యంగా జరిగిపోతుంది, ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడు వస్తారని కూడా అడగలేదు. వెళ్ళబోతున్న ప్రసాద్ ఆగి, బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు. ఆమె అలాగేనంటూ చూసింది. కనీసం ఏదైనా మాట్లాడకూడదా? సానుభూతిగా తను 2 మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు. జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు, నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. జయంతి లేచి వెళ్ళి మంచం మీద కూరబడింది. ఇది ఎక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకుని అవి అంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది భగవాన్? వద్దు, ప్రపంచంలో ఈ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి విషమ స్థితి వద్దు. జయంతి కళ్ళ ముందు మాటిమాటికి ప్రకాశం మొహం కదలసాగింది. ఆ తగిలే కలగ ఏదో తనకెందుకు తగలలేదు? కళ్ళు మూసుకుని వెనక్కి వాళ్ళ జయంతికి శూన్యం తప్ప ఏమి కనిపించడం లేదు. ఆలోచనలకి జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతం లేకపోతే మనిషి భరించేది ఎలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే లాభం లేదు. ఉత్తరం అందగానే సునందన చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు. ఉత్తరం తీసుకుని సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా రాయటం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాపడుతున్నట్లు కనిపించకూడదు. జయంతి కళ్ళ ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడటానికి, స్వయంగా నేను బ్రతకగలగటానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడటం లేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒక్కసారి రండి. లేకపోతే కనీసం నేనేం చెయ్యాలో జవాబు రాయండి. మన్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేయడానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రులు నిద్ర లేకపోవడంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనని పారదోలటంతో జయంతి కళ్ళు మూతలు పడసాగినాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎండ కిటికీలోంచి గదిలో పడుతుంది. ఎండను చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు. అలసిపోయి విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది. జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మను చిట్లించి చూసింది. నిజం, సాయంత్రం అవుతుంది. గది తలుపు ఎవరో తట్టుతున్నట్టు అనిపించింది. లేచి వెళ్ళి తలుపు తీయాలనే ఓపిక లేకుండా లేనంత నీరసంగా ఉంది.
ఈసారి తలుపు గట్టిగా బాతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని మొహం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ప్రక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది, ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమట తుడుచుకుంటూ, అమ్మయ్య, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను. పక్కకు తిరిగి కుర్రాళ్లతో, సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చేయవచ్చు. పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఈ ఆడపిల్లని ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్రలేవగానే నాకు ఫోన్ చేయమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర తీశారు. నేను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకు వచ్చాను. మిమ్మల్ని కళ్ళాగా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది. జయంతి మొహం దించేసుకుంది. తనకు అలాంటి ఆలోచన కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకి భగవంతుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు. తెల్లబడినట్టు చూసిన ప్రసాద్ ఆగి ఐఎమ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఎవరెవరు? తల్లి, అన్నగారు. వాళ్ళకి బెంగళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావటం లేదు. ఇంకేమీ అనలేదా? ఏమంటారు? మీ సంగతి ఏం చెప్పలేదు. నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను. థ్యాంక్స్. మీరు భోజనం చేసినట్లేదే? అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్రలేచాను. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్రలేచాను. మీరు క్షణంసేపు కూర్చుంటే మొహం కడుక్కు వస్తాను. బాగా నిద్రపోవటంతో ఆమె కాస్త తీరుకున్నట్టు అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయటానికి నిశ్చయించుకున్నారు? మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయటానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచటం లేదు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారా? ఉత్తరం రాశాను. ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది. అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు. నమ్మకం లేదు, కానీ ఏం చేయాలో మటుకు సలహా వస్తుంది. మీకెప్పుడు ఏం సహాయం కావాలనుకున్నా నేను అనే ఓ వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడు. థ్యాంక్స్ అంది జయంతి. నాలుగైదు రోజులు గడిచినాయి. వారం కూడా గడిచిపోయింది. కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. అసలు అతనే స్వయంగా వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవడంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతని సహాయం లేకపోతే బతకలేదా అంటే ప్రకాశంతో వచ్చేసిన కోపం బాగా ఉందన్నమాట. సరే పోన్లే, అసలు తనెంత బుద్ధి లేనిది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికేమిటి? ఈరోజు కూడా ఏ ఉత్తరం రాలేదా అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్లు తలూపింది. మరేం చేయడం? అదే నాకు తోచడం లేదు. అతను క్రిందికి చూడసాగాడు. మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు? అడగలేక అడిగింది. జాబ్ని గురించి కాదు ప్రశ్న, కానీ మీరు ఎక్కడుంటారు? ఒంటరిగా ఇలా ఉండటం మంచిదా అని. అదంతా తర్వాత చూసుకోవచ్చు. ముందు ఎక్కడైనా జాబ్ దొరికితే చాలు. నేను టైప్ చేయగలను, BA పాస్ అయ్యాను. కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్ లేదు దిగులుగా అంది. సరే, నేను ట్రై చేస్తాను అన్నాడు అతను. థ్యాంక్స్. మీకు చాలా శ్రమ అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికేముందిలేండి. నా ద్వారా మీకు ఏదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనటానికి నా జీవితం మంచి ఉదాహరణ. వయసు మహా చెడ్డది. సొంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలని పాఠాలుగా నేర్చుకోదు అన్నాడు అతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ, సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ అంది. నిరాశపడకండి. ఉద్యోగం దొరకలేదని దిగులు పడటానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? యువతలకి వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకో ఆఫీస్లో ఒక ఆయన ఇదివరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఇదే ఎవరినైనా మగవాళ్ళని తీసుకురండి, నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకు వచ్చిన ఆడవాళ్ళండి?
వాళ్ళు పనిచేస్తారా ఏడుస్తారా ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చిరచిరలాడుతూ అన్నాడు. సారీ, మీరు ఆ మాటలు పట్టించుకోకండి. తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంట్ కేసులు ఉండటం వల్ల వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చేసుకొని హోటల్కి రావడమో లేకపోతే కనీసం ఫోన్ చేయడమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించలేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ, మీరు ఇష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది జయంతి. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, షూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేది సమస్య. ఐ మీన్ నాకు అనుమానం. అంటే చెప్పండి చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది. ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చేయాలో తోచడం లేదని, మీరు చాలా దిగులుగా ఉన్నారని, అది నేను భరించలేకుండా ఉన్నానని ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు. చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అది విశేషం అతనిలో. నేను చెప్పేది వింటున్నారా అనుమానంగా అడిగాడు. శ్రద్ధగా అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా? పెళ్లి చేసుకోమని రాలేదు కదా. జయంతి భయపడింది. ఆ భయం దాచుకోవటానికి వెంటనే నా ఉద్యోగానికి వెక్కకి సంబంధం కనిపించడం లేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి, చెప్పండి. మా అక్క భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలు ఉన్నారు. అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. ఏడాది అయిపోయింది ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబు రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాట్లేదు. ఇది మీదే. ఇందులో విషయం అంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకుని చూసింది. చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు. నీ ఉత్తరం అందింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించేయి. నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆమె మొహం ఏకబడింది. తెలిసిందండి, దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగి ఇచ్చేస్తూ అంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ ఇంట్లో నాకేం పని ఉంటుంది? పని లేని చోటుకి నేను ఎలా పెడతాను? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పని లేకపోవటం ఏమిటి? ఊపిరి ఆడనంతా మర్చిపోయాను. మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ. ఆమెకు ప్రాక్టీస్తో క్షణం తీరుపడి ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ క్లబ్లన్నింటికి ఆమెతో పని ఉంటుంది. పైగా మంచంలో నుంచి లేవలేని నాన్నగారు. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలు ఇలా సెక్రటరీగా ఎవరైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికి ఉంది. సెక్రటరీనా? హులికి పడుతూ అంది ఆమె. లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి, నౌకర్లు ఉన్నారు. వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు మళ్ళీ చెప్పండి. మా అక్క, 2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లు. నేను చేయాల్సిన పని ఏమిటి? ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు. మెడ్రాస్లోనా? అవును. ఏం మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? జయంతి లేదన్నట్టు తలూపింది. మీకు ఇంకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. జయంతి ఆలోచనలో పడిపోయింది. ఉండటానికి నీడ, తినటానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి ఏదో సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండవచ్చు అనిపించింది. మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకుని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి? వెంటనే బయలుదేరమని. సరే, నిర్ణయానికి వచ్చినట్టేనా? సందేహం లేదుగా. జయంతి లేదన్నట్టు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను. థ్యాంక్స్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండలేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాడు ఉండబట్టి ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోందా? మనుషుల్ని నమ్మవచ్చు, పర్వాలేదనే ఆశ కలుగుతోందా? జయంతి నెట్టూపు మిడ్చింది. మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒక్కసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది? ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవడం కంటే ఇంకేం చేయగలదు?
ఏం చేయలేదు. రేపటిని గురించి ఆలోచించడం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టుంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తోంది. మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఒక్క ప్రకాశం మృత్యు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటన ఏమీ లేవు. ట్రైన్లో కూర్చోబెట్టిన తర్వాత ప్రసాద్, ఏం కంగారు పడకండి, అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెను గుర్తుపట్టడం చాలా సులభం. అచ్చున అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చుని నేను ఇచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదు, అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు. కొంచెం ఆగి, మా అక్క మీకు నచ్చుతుందని నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలటానికి సూచనగా కూతవేసింది. అదిగో టైం అయిపోయింది, అయితే నేను ఉంటా మరి. సెలవు. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. అయితే నువ్వేనన్నమాట. జయంతిని ఆవిడ నకసిక పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు, మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే ఆవిడ గుడార్థపు మాటల్లో లోతులు కొనవటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు, నాకు కాస్త లోపలి మాట లోపలి మాట పైకి అనుకోవటం అలవాటు. అంతే. పద నౌకర్లని పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది. జయంతి భుజాల చుట్టూ చేయి వేసి దోవ తీస్తూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. మద్రాస్ ఇదే మొదటిసారి రావడం, లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? డ్రైవర్ లేడు. ఆవిడ కారును తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి. ముందు సీట్లో ఆవిడ పక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు, వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రీసెంట్ రోడ్డు అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు వాటి పేర్లు వివరిస్తోంది. అదిగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది అని ఊహించిపోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పైభాగంలో బంగాళా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీద కింద నుంచి మాలతి, బఠాణీ, పూల తీగలు పెనవేసుకొని పాకి ఉన్నాయి. మళ్ళీ మమ్మీ లోపలికి అడుగు పెడుతుండగానే 2 పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. ఇదిగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ వచ్చే ఉంటాడు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యంతో మాకెవరికి మనశ్శాంతి ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మామయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ్మ అడిగింది. అవును. ఏం బాగోలేదా? నేను ఇలా పెద్దగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంది. మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడు తనకు కూడా సరళకి ఇలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతుండేది. ఇక నుంచి నువ్వు ఆ సరళని చూసి ఇష్టపడని అవసరం లేదు. నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు. విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తాను. రమ జయంతి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంటూ అడిగింది. నాకు అక్క బాగలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమ్మత్తల నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటకి తయారైంది. సరే, ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి, తల్లి మందలించింది. మా నాన్నగారిని పరిచయం చేస్తాను.
ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం. ప్రసాద్ చెప్పాడా? ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలుసున్నట్టు తలూపింది. నాన్న, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి. గదిలో మంచం మీద తల పడిపోయి వార్ధక్యంలో ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి జాగలబడి కూర్చున్నాడు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది. వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకి తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. ప్రక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని మరీ చూస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఫోన్ మోగుతోంది, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు. ఆమె జరిగింది అన్నట్టు తలూపింది. నీ పేరేమిటి? జయంతి. ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏమిటి జయలక్ష్మ అన్నాడు. అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెడుతున్నాను. విజయలక్ష్మి హడావుడిగా తండ్రి గదిలోకి వచ్చి వెళ్ళింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీ పేరే, విజయలక్ష్మిట అన్నారు ఆయన. అలాగా, నాకు ఇంతవరకు పేరు అడిగే ధ్యాసే రాలేదు. పోన్లే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏం నీకేమైనా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు తలూపింది. సరే, నేను వస్తా. ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చెయ్యి. మర్చిపోయా, నీ గది చూపిస్తావా? మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనక జయంతి కూడా నడిచింది. పైభాగంలో పిల్లల గది పక్కన ఉన్న గది జయంతి ఇవ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూమ్. ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాలి వస్తుంది. ఇదిగో ఇది వరండా. గది పక్కన ఇంత క్రితం కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది జయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి. మనకి కావలసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే క్రింద వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడవచ్చు. తోచినప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరోసారి ఫోన్ గడగడం మోగటంతో నా కోసమే నువ్వు తీసుకుని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ కిందకి పరిగెత్తింది విజయలక్ష్మి. మిగతా కథ 9వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల నచ్చంగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.